అభి అయితే జయకృష్ణతో ఇలా అంటూ ఉంటాడు. అవును జయకృష్ణ, చామంతి రోజు మన ఆఫీస్కి ఎలా వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. నడుచుకొని వస్తూ ఉంటుంది సార్ అని చెప్పి జయకృష్ణ అంటాడు. అవునా, అయితే మన ఆఫీస్కి వాళ్ళ హౌస్ చాలా దగ్గర అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటాడు. అవును సార్, ఈ కాలనీ అని చెప్తూ ఉంటాడు. అవునా, అక్కడ ఎక్కడ ఫేమస్ టెంపుల్ ఉంటుంది అక్కడ అని చెప్పి అంటే, టెంపుల్ ఉంటుంది కదా సార్, ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ దగ్గర నుండి స్ట్రైట్గా వెళ్తే సెకండ్ హౌస్ వాళ్ళదే సార్ అని చెప్పి అంటాడు. ఇక ఆ మాటలను బట్టి అభి అయితే చామంతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్వర ఉందో లేదో తెలుసుకుందామని చెప్పి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ఇప్పుడు ఎలాగైనా సరే స్వర అక్కడ ఉంటే చామంతి స్వర వీళ్ళిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చామంతి అక్కడ ఉందో లేదో ఎలాగైనా సరే నేను తెలుసుకుంటాను అని చెప్పి అభి అయితే ఆ స్వర వాళ్ళు ఉన్న ఏరియాకి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే అభి సార్ రూపంలో ఉన్న పోలీస్ బొమ్మను చూసి అభి సార్ గురించే అలా ఆలోచిస్తూ, అభి సార్ త్వరలోనే మనం కలవబోతున్నాం, మన ఇద్దరం ఒక్కటవుతామని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.